చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా పకోడీ తింటే బాగుంటుంది కదా. ఆ పకోడీ ఈ పకోడీ కాకుండా చికెన్ పకోడీ తింటే ఇంకా బాగుంటుంది. దీనికోసం చికెన్ని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేయించుకుని ఇందులో కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోండి. ఇందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 2 స్పూన్లు ఆయిల్, ఒక నిమ్మ చెక్కని పిండుకొని బాగా చికెన్ ముక్కలకి పట్టించాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకుని కొద్దిగా జీడిపప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రిప్సీగా అయ్యే వరకు వేపుకుంటే వేడి వేడి టేస్టీ చికెన్ పకోడీ రెడీ.